భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచన భగవద్గీతలో భాగంగా ఈరోజు మీరు వినబోయే అధ్యాయం 10వ అధ్యాయమైన విభూతి యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారం విందాము. మరి శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారం మీకోసం. భగవంతుని తత్వం ఎలా ఉంటుంది? శ్రీ భగవానుడు చెబుతున్నాడు, మహాబాహో, నీవు నా మీద ప్రేమగలవాడవు కావున నీ మేలు కోరి నేను మరల చెప్పుచున్నాను. నా మాటలనే వినుము. నా పుట్టుక గురించి దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనలేరు. ఎందుకనగా నేను ఆ దేవతలకును మహర్షులకును మూల కారణమైన వాడను. నన్ను జన్మరహితునిగా అనాది అయిన వానినిగా మరియు సకల లోక మహేశ్వరునిగా తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు పాపముల నుండి విముక్తుడగును. బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, వినాశనము, భయము, అభయము, అహింస, సమానత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఈ విధమైన వేరువేరు భావములు నా వల్లనే ప్రాణులకు కలుగుతున్నాయి. సప్త ఋషులు, వారికంటే పూర్వులు అయిన సనకాది మహామునులు, మనువులు మొదలగు వీరందరూ నా భక్తులే. నా సంకల్పము వలననే వారు జన్మించిరి. ఈ జగత్తునందు సమస్త ప్రాణులను వీరి సంతానమే. విస్తారమైన నా విభూతిని ఎవడైతే యథార్థంగా తెలుసుకుంటాడో అతడు యోగంలో చెలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంటాడు. ఇందు ఏమాత్రము సందేహం లేదు. నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణం. నా వలననే ప్రపంచం నడుస్తున్నది. ఈ విధంగా నన్ను తెలుసుకున్న వారు భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే సేవిస్తారు. వారి మనస్సు, ప్రాణములు నాయందే ఉంటాయి. వాళ్ళు పరస్పరం నా ఆలోచనలతోనే ఉంటారు. నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. నా తత్వంలోనే రమిస్తూ ఉంటారు. నిత్యము సంతోషంగా ఉంటారు. నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే మనస్సు ఉంచుతారు. ప్రీతితో నన్నే సేవిస్తూ ఉంటారు. వారికి నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వారు నన్నే పొందుతారు. వారిని అనుగ్రహించడం కొరకు నేను వాళ్ళ బుద్ధిలో స్థిరంగా ఉంటాను. నేను ప్రకాశించే జ్ఞానదీపం చేత వారిలో అజ్ఞానం సృష్టించిన అంధకారాన్ని పారద్రోలుతాను. అప్పుడు అర్జునుడు ఈ విధంగా పలికాడు, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. నీవు సనాతనుడవని, దివ్య పురుషుడవని, ఆది దేవుడువని, పుట్టుక లేనివాడవని, సర్వవ్యాపివని నిన్ను కీర్తిస్తూ ఉంటారు ఋషులందరూ. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాసుడు మొదలగు వారందరూ అలాగే చెబుతున్నారు. నీవు కూడా నాకు ఆ విధంగానే తెలుపుతున్నావు. ఓ కేశవా, నీవు చెప్పున్నది అంతయు సత్యమే. హే భగవాన్, నీ యొక్క స్వరూపము దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. ఓ పురుషోత్తమ, జగత్ ఉత్పత్తికారక, భూతేశ, దేవదేవ, జగన్నాథ, నీ తత్వమును నీవే స్వయంగా ఎరుంగుదువు. సమస్త లోకములందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. వాటి గురించి చెప్పడం నీకొక్కడికే సాధ్యం. యోగేశ్వర, నిరంతరము ధ్యానం చేస్తూ నిన్ను నేను తెలుసుకునేదెలా? హే భగవాన్, ఏ ఏ భావాలతో నిన్ను ధ్యానించాలి? ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చి, నీ విభూతి వైభవములను గురించి విస్తృతముగా ఇంకా తెలుపుము. ఎందుకంటే నీ అమృత వచనాలు ఎంత విన్నా కూడా నాకు తనివి తీరడం లేదు. భగవానుడు తనను ఎవరితో పోల్చుకున్నాడు? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బదులిచ్చాడు, అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని నీకు తెలుపుతున్నాను. సమస్త ప్రాణుల హృదయాల యందున్న ఆత్మను నేనే. సకల ప్రాణుల ఆది మధ్య స్థితి అంతము నేనే. అదితి యొక్క 12 మంది పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును, జ్యోతులలో కిరణాలు గల సూర్యుడును, 49 మంది వాయుదేవతలలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుడను నేనే. వేదాలలో సమవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియములలో మనస్సును, ప్రాణములలోని చైతన్యమును నేనే. 11 మంది రుద్రులలో శంకరుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని, పర్వతములలో మేరు పర్వతాన్ని, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని, సేనాధిపతులలో కుమారస్వామిని, జలాశయములలో నేను సాగరమును, మహర్షులలో భృగువును, శబ్దములలో ఏకాక్షరమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును నేనే. వృక్షములలో నేను అశ్వత్థ వృక్షాన్ని అనగా రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మహర్షిని,
గుర్రములలో పాల సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైస్రవమును, ఏనుగులలో ఐరావతమును, నరులలో రాజును, ఆయుధములలో నేను వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేవును, పుట్టించేవారిలో మన్మధుడను, పాములలో వాసుకిని, నాగులలో నేను అనంతుడను అనగా ఆదిశేషును, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో అర్యముడను, శాసించువారిలో యమధర్మరాజును, రాక్షసులలో ప్రహ్లాదుడను, గణించువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను, పవిత్రం చేసే వాటిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, మత్స్యజాతులలో మొసలిని, నదులలో గంగానదిని కూడా నేనే. సృష్టికి ఆది మధ్య అంతములు నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను, పరస్పర వాద వివాదములలో వాదమును నేను. అక్షరాలలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. క్షయమెరుగని కాలాన్ని, విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను, ధరించువాడను పోషించువాడను కూడా నేనే. అన్ని ప్రాణులను హరించే మృత్యువును, సమస్త ప్రాణుల ఉత్పత్తికి హేతువును. స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, మేధ, ధైర్యము, క్షమ అనువారందరూ నేనే. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రి ఛందస్సును, నెలలలో మార్గశిరమును, ఋతువులలో వసంత ఋతువును, మోసగాళ్లలో జూదమును, తేజోవంతులలో తేజస్సును, విజేతలలో జయమును, సాత్వికులలో సత్వగుణమును, యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను, శిక్షించువారిలో దండమును, జయము కోరేవారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానులలో తత్వజ్ఞానము నేనే. సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర ప్రపంచంలో నేను లేని వస్తువు లేదు. పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల యొక్క విస్తృతిని గురించి సంక్షిప్తంగా చెప్పినాను. వైభవము, కాంతివంతం, శక్తివంతమైన వస్తువు ఏదైనాను అది నా తేజస్సులోని అంశమేనని తెలుసుకో. అర్జున, ఇంతకంటే విస్తృతంగా తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? ఈ సంపూర్ణ జగత్తును నేను కేవలం ఒక అంశతోనే ధరించి ఉన్నాను. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు విభూతి యోగము అనే 10వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగములోని అన్ని శ్లోకముల యొక్క సారమును విన్నారు. రేపటి భాగంలో వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.